ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వద్ద ఉన్న ఫెరీ పవిత్ర సంగమం ఘాట్ ను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవహారతులను ప్రారంభిస్తామన్నారు. 2019కి ముందు వరకు నవహారతులు కొనసాగాయని, వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం అప్పట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక హారతులు నిలిపివేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో హారతుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకో రాలే, తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొక విషయం, మనకి ఇక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా బాగా చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి పక్కన పడేస్తుంది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామని ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీ నుంచి, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, దాంతో చేయడం కష్టమవుతుంది. అందువల్ల సిఆర్డీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సిఆర్డీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళని చేయమన్నాం. ఆ విధంగా దీని ఒక మంచి పవిత్రమైన